హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అంతరిక్ష సైన్యం లేదా స్పేస్ డిఫెన్స్ గురించి తెలుసుకుందాం. స్పేస్ డిఫెన్స్ అంటే ఏంటంటే మన ఉపగ్రహాలని అంటే శాటిలైట్స్ని ఇంకా మన గ్రహాన్ని స్పేస్లో వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవడం. ఆ ప్రమాదాలు శత్రు దేశాల నుంచి రావచ్చు, లేదా గ్రహ శకలాల నుంచి అంటే ఆస్ట్రాయిడ్స్ నుంచి కావచ్చు, లేదంటే స్పేస్లో ఉన్న చెత్త వల్ల కావచ్చు. వీటన్నిటి నుంచి మన శాటిలైట్స్ని గ్రహాన్ని కాపాడడాన్నే స్పేస్ డిఫెన్స్ అని అంటారు. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగానే స్పేస్ డిఫెన్స్ని 2 కేటగిరీలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని కావచ్చు, లేదంటే మనుషులు పంపే ఇతర ఆబ్జెక్ట్స్ని రక్షించుకోవడం ఒక కేటగిరీ అయితే, ఇంకోటి ఏంటంటే మన గ్రహాన్ని రక్షించుకోవడం ఇంకో కేటగిరీ. అది ప్లానెటరీ డిఫెన్స్ అన్నమాట. అయితే ఎందుకు స్పేస్ డిఫెన్స్ అనేది ఎందుకు అవసరం అని అంటే, ఇప్పుడు మనం చాలా విషయాలకి శాటిలైట్స్ మీదనే ఆధారపడుతూ ఉన్నాం కదా. కమ్యూనికేషన్ కోసం కావచ్చు, ఇంటర్నెట్ కోసం కావచ్చు, బ్యాంకింగ్, జీపీఎస్, ఇలా ఎన్నో మన రోజువారీ జీవితంలో వాడే సర్వీసెస్ శాటిలైట్స్ మీద ఆధారపడే పనిచేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో యుద్ధాలు అనేవి స్పేస్లో కూడా జరగచ్చు. అంటే శత్రు దేశాల ఉపగ్రహాలని ధ్వంసం చేయడం, లేదంటే ఆ ఉపగ్రహాల మీద సైబర్ అటాక్స్ చేయడం, ఇలాంటి చర్యలకు శత్రు దేశాలు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా జరిగితే అందరి రోజువారీ జీవితాలు చాలా ప్రభావితం అవుతాయి. కాబట్టి శాటిలైట్స్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా అంతేకాకుండా భవిష్యత్తులో చంద్రుడి మీద ఇంకా మార్స్ మీద మనుషులు ఉండడానికి వీలయ్యే కాలనీలు ఏర్పాటు చేసే పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి వాటిని కాపాడుకోవడానికి కూడా స్పేస్ ఫోర్స్ అనేది అవసరం. ఇంకా అంతేకాకుండా స్పేస్లో చెత్త అనేది పెరిగిపోతుంది కదా, అంటే స్పేస్ డెబ్రిస్, అంటే ఇంతకుముందు ప్రయోగించి పనిచేయడం ఆగిపోయిన శాటిలైట్స్ కావచ్చు, లేదంటే శాటిలైట్స్ ముక్కలయ్యి ఆ ముక్కలు అనేవి అక్కడే తిరుగుతూ ఉండడం, ఇలా స్పేస్ డెబ్రిస్ అనేది ఎక్కువైపోతూ ఉంది. కాబట్టి పనిచేస్తున్న శాటిలైట్స్ని ఇలాంటి చెత్త నుంచి కాపాడుకోవడానికి కూడా ఒక రక్షణ దళం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం ఇందాక ప్లానెటరీ డిఫెన్స్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. అప్పుడప్పుడు ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఎర్త్కి దగ్గరగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏవైనా భూమికి ఢీకొనే ప్రమాదం ఉందా అని కనుక్కొని వాటి దారి మళ్లించడానికి స్పేస్ డిఫెన్స్ అనేది అవసరం. అయితే ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టయితే కొన్ని దేశాలు డిస్ట్రక్టివ్ యాంటీ శాటిలైట్ వెపన్స్ టెక్నాలజీని తయారు చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, ఇండియా, రష్యా, చైనా ఇవన్నీ కూడా యాంటీ శాటిలైట్ వెపన్స్ని తయారు చేసుకున్నాయి. ఇవేం చేస్తాయంటే స్పేస్లో ఉన్న శాటిలైట్స్ని కూల్ చేయగలవన్నమాట. అయితే ఇప్పటివరకు ఇలాంటి యుద్ధాలు అయితే జరగలేదు, కానీ టెస్ట్ చేయడం కోసం ఈ దేశాలు వాళ్ళ శాటిలైట్స్ మీదనే ప్రయోగించి వాళ్ళ శాటిలైట్స్నే కూల్ చేయగలిగాయి. అయితే చాలా దేశాలు ప్రత్యేకమైన స్పేస్ ఫోర్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది అని గుర్తించాయి. ఇండియా చూసుకుంటే స్పేస్లో మిలిటరీ ఆపరేషన్స్ కోసం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేసుకుంది. యుఎస్ చూసుకున్నట్టయితే యుఎస్ స్పేస్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. అయితే అంతర్జాతీయంగా స్పేస్ని ఉపయోగించడం మీద ది ఔటర్ స్పేస్ ట్రీటీ అనేది 1967లో తీసుకొచ్చారు. ఇది స్పేస్ని శాంతియుతంగా ఉపయోగించుకోవాలి అని చెప్పి తీసుకొచ్చిన ట్రీటీ. కానీ ఇందులో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఛాలెంజెస్ చాలా, వాటికి సొల్యూషన్ అనేది లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు స్పేస్లో ప్రైవేట్ కంపెనీస్ కూడా అడుగుపెట్టాయి. ఇంకా కొన్ని దేశాలు స్పేస్ని మిలిటరీ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రీటీని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత యుఎస్ యొక్క నాసా డార్ట్ అనే మిషన్ ద్వారా, అంటే డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అనే మిషన్ ద్వారా ఏదైనా ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తున్నాయా, వస్తే భూమికి ఏదైనా ప్రమాదం కలిగిస్తున్నాయా, ఒకవేళ ఆ పాసిబిలిటీ ఉంటే వాటి డైరెక్షన్ ఎలా చేంజ్ చేద్దాము అని టెస్ట్ చేస్తూ ఉంది. అయితే భూమిని కాపాడుకునే ప్లానెటరీ డిఫెన్స్లో ఇది ఒక మంచి స్టెప్. అయితే ఇలా అంతరిక్ష సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఇలా అంతరిక్షంలో సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టుగా స్పేస్ ట్రీటీస్లో
ప్రస్తుత సమస్యలకి పరిష్కారాలు లేవు. ఇంకా దేశాలు శత్రు దేశాల శాటిలైట్స్ని కూల్చేసినప్పుడు ఆ ముక్కలన్నీ అలాగే స్పేస్లో తిరుగుతూ ఉంటాయి కాబట్టి స్పేస్లో చెత్త అంటే స్పేస్ డెబ్రిస్ సమస్య అనేది మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. తర్వాత రాకెట్లు లాంచ్ చేసినప్పుడు ప్రమాదకర వాయువులు అనేవి గాల్లో విడుదలవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బ్లాక్ కార్బన్ విడుదలవుతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అంతేకాకుండా ఓజోన్ లేయర్కి కూడా ఇది ప్రమాదకరమైంది. కాబట్టి స్పేస్ డిఫెన్స్ ఏర్పాటు చేసుకునే క్రమంలో రాకెట్ లాంచెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి దీని ప్రభావం పర్యావరణం మీద నెగిటివ్గా పడే ప్రమాదం ఉంది. అయితే స్పేస్ డిఫెన్స్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అంటే చాలా దేశాలు వాళ్ళ ఉపగ్రహాలని కాపాడుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వాళ్ళ ఉపగ్రహాలని కాపాడుకోవడానికి షీల్డ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదంటే యాంటీ శాటిలైట్ వెపన్స్ని ప్రయోగించినప్పుడు వాటిని ముందుగానే గుర్తించి వాటి నుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవడం కానీ, ఇలాంటి టెక్నాలజీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా ముందు స్పేస్ టూరిజం, స్పేస్ మైనింగ్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కాపాడుకోవడానికి కూడా స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది చాలా దేశాలు. ఇంకా ముందు చాలా అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్, సెన్సార్స్ ఇవన్నీ కూడా చాలా చిన్న ఆస్ట్రాయిడ్స్ని కూడా గుర్తించి వాటిని తప్పించడానికి ముందుగానే స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే స్పేస్ డిఫెన్స్ అంటే మన ఉపగ్రహాలని, ఇంకా మన గ్రహాన్ని సైబర్ అటాక్స్ నుంచి, ఇతర దేశాల చర్యల నుంచి, ఇంకా స్పేస్ డెబ్రిస్ నుంచి, ఆస్ట్రాయిడ్స్ నుంచి, వీటన్నిటి నుంచి కాపాడుకోవడం. రాను మనం స్పేస్లో ఉన్న శాటిలైట్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నాం కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కమ్యూనికేషన్ కోసం కానీ, బ్యాంకింగ్ సర్వీసెస్కి కానీ, జీపీఎస్కి కానీ ఇలా రోజువారీ జీవితంలో చాలా సర్వీసెస్ కోసం మనం శాటిలైట్స్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం రోజుకి పెరుగుతూ ఉంది. అయితే భవిష్యత్తులో దేశాలన్నీ కలిసి ఉపగ్రహాలని కాపాడుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అందరూ కలిసి స్పేస్ని శాంతియుతంగా వాడుకోవడానికి ట్రీటీస్ తీసుకొస్తే బాగుంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. స్పేస్ డిఫెన్స్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.